ఎన్నికలు ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. కేరళంలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎన్డీఏ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళంలో ఎవరు గెలిచినా గెలుపోటముల మధ్య వ్యత్యాసం చాలా తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన కూటములు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఉత్కంఠ పోరు నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. అయితే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఎవరు ఓడినా వాటి మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉంటుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయన్ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందా లేక విజయన్ మంత్రం ఫలిస్తుందా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా కేరళ ఓటర్లు ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు చెరోసారి అవకాశం ఇస్తూ వస్తుండేవారు. ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ప్రతిపక్షానికి కలిసి వచ్చేది. అయితే ఆ సంప్రదాయాన్ని కాదని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ఓటర్లు వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ను గెలిపించారు. 2016 నుంచి 2026 వరకు ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఇటీవలి సర్వేల ప్రకారం ఈ అంశం వాస్తవంగా కనిపిస్తున్నా పరిస్థితి అంత స్పష్టంగా లేదు. కేరళలో మూడోసారి కూడా విజయన్ గెలుపుకు అవకాశం కనిపిస్తోంది. అలానే గ్యారంటీగా కూడా చెప్పలేము. విజయన్ సర్కార్పై వ్యతిరేకత నిజమే కానీ అంతలా ఉందా అనే విషయం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల గుణగణాలు, పనితీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. కేరళ ఎన్నికల్లో ప్రధాన కూటములు ఓటర్లకు ఉచితాలు ప్రకటిస్తున్నాయి. పార్టీలు ఇచ్చే ఉచితాలు, సుపరిపాలన మధ్య ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుపరిపాలన, ఉపాధి, మౌలిక వస్తువులను ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి విజయం సాధిస్తామనే ధీమాతో ఎల్డీఎఫ్ ఉంది. సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పెన్షన్లు, ఆరోగ్య సేవలు, వరదలు లేదా కోవిడ్ సమయంలో సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న తీరు తమను గట్టెక్కిస్తాయని ఎల్డీఎఫ్ కూటమి భావిస్తోంది. ఇక అధికార పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ అదనపు ప్రయోజనంగా చెప్పవచ్చు. విజయ నాయకత్వము కూడా ఎల్డీఎఫ్కు సహకరించే అవకాశం ఉంది. నిర్ణయాల్లో కేంద్రీకృత విధానం, పాలనలో లోపాలు, ఆర్థిక సంక్షోభం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీని తీవ్రతరం చేశాయి. కేరళ ఓటర్ల దృష్టిలో పలు ప్రధాన అంశాలు ఉన్నాయి. వీటిలో ఆర్థిక సంక్షోభం, అత్యధిక నిరుద్యోగిత రేటు, వలసల సమస్యలు, ద్రవ్యోల్బణం, సంక్షేమ పథకాల చెల్లింపులో ఆలస్యం, పాలనలో వైఫల్యాలు, కుంభకోణాలు, అవినీతి, వైద్య రంగంలో నిర్లక్ష్యం, కస్టోడియల్ మరణాలు, శాంతి భద్రతలు, గుర్తింపు, ప్రాంతీయ అంశాలు, చర్చిల వివాదాలు, వన్యప్రాణుల బెడద, ఓట్ల తొలగింపు వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆయా అంశాలకు సంబంధించిన అంశాలు ఏ కూటమికి కలిసొస్తే వారికి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాన కూటములు ఈసారి ఓటర్ను ఆకట్టుకునేందుకు తమకు అనుకూలంగా ఉన్న అంశాలను ప్రజలకు వివరిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నాయి. కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే యూడీఎఫ్ కూటమి సీనియర్ నాయకత్వం, సంస్థాగత బలం చెక్కు చెదరకుండా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మరింత బలాన్నిస్తోంది. కూటమిలో అంతర్గత నాయకత్వ కుమ్ములాటలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఇబ్బందికరంగా మారాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం ఎన్డీఏ పోటీ పడ్డం యూడీఎఫ్కు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర అభివృద్ధి విషయంలో యూడీఎఫ్కు దార్శనికత ఉండదనే భావన ప్రజల్లో ఉండడం కూడా ఆ కూటమికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో స్వల్ప తేడాతోనే గెలుపు ఓటములు నిర్ణయించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేరళంలో విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరికి పరాజయం లభిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.